హాయ్ ఫ్రెండ్స్, చేపలు అమ్మతే చేపలు తీసుకున్నా. ఇప్పుడు కడుగుతాను. చాకుతో ఇట్లా గీకాలి. గీకి ముళ్ళు రంపలు ఉన్నట్టున్నాయి, ముళ్ళు కొయ్యాలి. గట్టి ఉంటాయి చేపలు, బూరకలు. ఇట్లా కట్ చేయాలి. అంత ముళ్ళే ఉంటుంది. ఈ ముళ్ళు కట్ చేసినాక ఇక మళ్ళీ అన్ని ఇట్లనే చేయాలి. ఇవన్నీ ఇట్లున్న చేపలు ఇట్లా కట్ చేసినాక మళ్ళీ చూపిస్తా. అన్నీ కట్ చేసుడు అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఈ మీద పైన ఉన్న పొట్ట అంటే ఇట్లా గీకాలి మళ్ళీ ఒకసారి. గీకుడు అయిపోయింది, ముళ్ళు కోసుడు అయిపోయింది. ఇప్పుడు ఉప్పు వేసుకొని ఇట్లా రాసుకోవాలి. ఇట్లా రాసుకుంటే ఏమన్నా పొట్టున్న పోతుంది, మళ్ళీ నీసు వాసన రాదు. ఇట్లా రాసుకోవాలి. మళ్ళీ రాకి ఇట్లా పక్కకు పెట్టి ఇప్పుడైతే శనదీసుడు అయిపోయింది. ఇక ఇప్పుడు శనదీసుడు అయిపోయినాక ఇక కొంచెం ఉప్పు వేసుకొని ఇవి కడుక్కొని ఇక గిన్నెలో తీసుకోవాలి. ఈ ఉప్పు చల్లుకొని ఉప్పు ఇట్లా రాకి కడిగి ఇక గిన్నెలో తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు గిన్నెలకు వేసుకోవాలి. ఇక కడిగి పెట్టిన చేప ముక్కలకు ఇక మసాలా కలుపుతాన చూడు ఉంది. స్పూను అందులో కొంచెం పసుపు, తర్వాత ఉప్పు, ఒక చెంచాడు ధనియాల పొడి, కొంచెం నిమ్మరసం. నిమ్మరసం ఎందుకు వేద్దామంటే నీసు రాకుండా మంచిగా ఉంటుంది. స్పూను నూనె, ఇవన్నీ ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇగో ఇప్పుడు ఈ ముక్కకు ఇప్పుడు మనం ఇప్పటిదాకా కలుపుకున్నాం కదా, ఇగో ఇది మంచిగా పట్టేటట్టు ఇవి ఇట్లా పోసుకోవాలి.
మంచి రుచి ఉంటాయి. ఇట్లా పూసుకొని ఇక ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నిట్లనే పూసుకొని ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇక అన్నిటికీ ఇక మసాలా పెట్టుడు అయిపోయింది. ఇక ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వేపుకుందాం. పెట్టుకొని వేడైన తర్వాత ఇక ఒక పావడంతా నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్క దీంట్లో వేసుకోవాలి. ఒకసారి ఇక అంటకుండా నింపుకుందాం. అది ఇక ఇప్పుడు ఇవి వేగినాయి. ఇక మళ్ళీ మిగతాయి కూడా ఇట్లనే వేపుకుందాం. మిగతాయి కూడా ఇట్లనే వేపుకుందాం. ఇక ఫ్రెండ్స్ ఇక చేపలు ఎప్పుడైతే అయిపోయింది. మా పల్లెటూరు స్టైల్లో ఇవి చేపలు ఎప్పుడు అయింది. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.